విద్యార్థుల బస్ పాసులను ఆన్లైన్లో పొందపరచడాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి డిపో వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల బస్ పాసులను ఆన్లైన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీన్ని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు పాఠశాల కాలేజీల సమయాల్లో బస్సులను అందుబాటులో ఉంచాలని, గ్రామాల్లోకి బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సోషలిజం రావాలమ్మా, రావాలి రావాలమ్మా, రావాలి రావాలి రావాలమ్మా, రావాలి రావాలి రావాలమ్మా, రావాలి చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని డిపో మేనేజర్ డిపో ఎదుట ధర్నా చేయడం జరిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా విద్యార్థుల పాసులను ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2 కౌంటర్లు నిర్వహిస్తూ విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ప్రాసెస్ చేయడం వల్ల విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేయాల్సి వస్తున్నది. అధిక భారం పేద విద్యార్థుల నుంచి అధిక భారం పడుతున్నది. కావున దీన్ని వెంటనే ఉపసంహరించుకొని ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దీన్ని ఇప్పటికే ఇదే కొనసాగినట్లయితే అనేక ఉద్యమాలు ఇంకా మరిన్ని ముందు భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. విద్యార్థుల సమస్యలు మేము కాలేజీలకు క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. వెళ్తుంటే అక్కడ బస్సులు గ్రామాలకు బస్సులు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ రిక్వెస్ట్ స్టాప్లను అక్కడ బోర్డులు తగిలించడం వరకే పరిమితం అవుతుంది. బస్సులు అనేది వెళ్ళడం మాత్రం జరుగుతలేదు. మారుమూరు గ్రామాలకు ఏదో మెయిన్ రోడ్ వరకే వెళ్తున్నాయి. అక్కడ కూడా విద్యార్థులను ఆపుతుంటే బస్సులు అనేవి ఆపడం లేదు. చాలా వరకు విద్యార్థులు కళాశాలలకు లేట్గా రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు ఆన్లైన్లో అని మీ సేవ ద్వారా అని ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు గవర్నమెంట్, ఇప్పుడు ప్రభుత్వం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే విద్యార్థులకు చాలా బాధ పడుతుంది. వాళ్ళు ఆన్లైన్లో పొంటే మీ సేవలో పొంటే వెళ్ళి మళ్ళీ డిపో మేనేజర్ దగ్గరికి వెళ్తే కూడా పరిష్కారం అవుతుందని మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ కూడా మాకు సమస్యలు చాలా ఉన్నాయని విద్యార్థులు తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు డిపో గారు వచ్చి డిపో మేనేజర్ గారు వచ్చి మాకు ఏదైనా ఒకటి మాకు పరిష్కరించాలని మేము డిపోను ముట్టడించడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి, లేదంటే అదనంగా కౌంటర్ను ఏర్పాటు చేయాలి. అక్కడ కౌంటర్ దగ్గర చూస్తుంటే చాలా వరకు మురికిగా ఉన్నాయి. అక్కడ నీట్గా అనేది ఏం లేదు, నీట్ అనేది లేదు. నీట్గా దాన్ని తయారు చేయాలి, దాన్ని మంచిగా ఉంచాలి. అలాగే పాత బస్ స్టాండ్ వరకే కొన్ని బస్సులు పరిమితం అవుతున్నాయి. ఆ బస్సులను కొత్త బస్ స్టాండ్ వరకు పరిమితం చేయాలి. అలాగే కొత్త బస్ స్టాండ్ వరకు ఉన్న బస్సులను కూడా పాత బస్ స్టాండ్ వరకు పరిమితం చేయాలి అని ఎస్ఎఫ్ఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వాళ్ళ ఇక్కట్ల గురించి వినతిపత్రము ఇచ్చడానికి డిపో వద్దకు వచ్చడం జరిగింది. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం మీద ఆన్లైన్లో బస్ పాసులు తీసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అదేవిధంగా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ కాబట్టి కొంత సర్వర్ టైం డౌన్ అవ్వకుంటూ కొత్త స్కీమ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు వాస్తవమే. ఆ ఇబ్బందులన్నీ కానీ కౌంటర్ పెంచడానికి కానీ ఈ ఆగస్టు 1 లోపల వాళ్ళకు సమస్య పరిష్కారం చేస్తాం. ఏదన్నా బస్సుల గురించి సమస్య ఉంటే వాళ్ళు నేరుగా నా దగ్గరికి వచ్చంతో టైమింగ్స్ కానీ ట్రిప్పులు కానీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ మీ అందరికీ ఆర్టీసీ సహకరించాలని తెలియజేస్తాం.